హాయ్ అండి, వెల్కమ్ టు అట్ల రాజేశ్వరి కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో పనీర్ చీజ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు పనీర్ చీజ్ పిజ్జా కోసము మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు షుగర్ని తీసుకుందాము. దాని తర్వాత ఈస్ట్, నేను ఇక్కడ డ్రై ఈస్ట్ని యూస్ చేస్తున్నాను, ఒక స్పూను. ఇప్పుడు ఇందులో గోరువెచ్చగా ఉన్నటువంటి వాటర్ వేసుకోవాలి. ఖచ్చితంగా గోరువెచ్చగానే ఉండాలి, మరీ ఎక్కువ వేడిగా కూడా ఉండొద్దు. గోరువెచ్చని నీళ్లు వాడడం ద్వారా ఈస్ట్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది, అందుకని గోరువెచ్చని వాటర్ని యూస్ చేసుకుంటున్నాం. ఇలా షుగరు ఈస్ట్ని కలుపుకున్న తర్వాత దీన్ని 5 minutes వరకు వదిలేద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈస్ట్ మొత్తము చక్కగా కలిసిపోయింది 5 minutes తర్వాత. ఇప్పుడు ఇందులో నేను మైదా 250 గ్రాములు కలుపుకుంటున్నాను. ఈ పిండిని కలుపుకుంటూ ఇందులో కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దల పిండిని కలుపుకుందాము. సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దని తయారు చేసుకున్న తర్వాత దీనికి కాస్త ఆయిల్ని అప్లై చేసి ఈ పిండిని బాగా మర్దన చేయాలి. అలా బాగా మర్దన చేయడం ద్వారా పిండి సాఫ్ట్గా తయారైపోతుంది. ఇలా బాగా పిండిని పైనుంచి కిందకు ఇలా ఫోల్డ్ చేస్తూ మెదపాలి, అప్పుడు మనకు సాఫ్ట్గా తయారైపోతుంది. దీనిపైన కాస్తంత ఆయిల్ని అప్లై చేసుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ బౌల్కి సైడ్స్లో ఆయిల్ని గ్రీస్ చేసుకుందాం. దాని తర్వాత ఈ పిండిపై ఒక గుడ్డను కప్పి ఒక 1 hour పాటు రెస్ట్ ఇచ్చేద్దాం. బాగా పిండి పొంగుతుంది. 1 hour తర్వాత పిండి ఎలా తయారైందో చెక్ చేసుకుందాం. ఇప్పుడు పిజ్జా పిండి మనకు చాలా పర్ఫెక్ట్గా తయారైపోయింది, బాగా పొంగిందండి. ఈ విధంగా పిండి ఖచ్చితంగా పొంగాలి. పొంగినప్పుడే మనకు పిజ్జా చేసుకోవటానికి అనుకూలంగా పిండి తయారైపోయిందని అర్థం. ఈ పొంగిన పిండిని అంతటిని ఇలా చేత్తో దగ్గరికి చేస్తూ మళ్ళొకసారి మెదపాలి, ఇంకొంచెం సాఫ్ట్గా తయారైపోతుంది. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా పిండిని 2 చేతులతో అటు ఇటు అంటే సాఫ్ట్గా తయారైపోతుంది. సాఫ్ట్గా తయారైపోయిన పిండిని ఒక పోర్షన్ని తీసుకొని ఇలా చపాతీ ముద్దలా తయారు చేసుకొని ఇప్పుడు రోల్ చేసుకుందాం. దీన్ని పొడి పిండిని చల్లుతూ రోల్ చేసుకుందాము. మనకు పిజ్జా ఏ సైజు అయితే కావాలో ఆ సైజుకు తగ్గట్టుగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రోలర్ పిన్తో అయినా మీరు రోల్ చేసుకోవచ్చు, లేదంటే చేతితో కూడా చేసుకోవచ్చు. ఇలా పిజ్జా బేస్ తయారైపోయింది కదా, ఇప్పుడు మనము దీన్ని బేక్ చేసుకోవటానికి ఒక బేకింగ్ ట్రే నేను తీసుకుంటున్నాను. ఇందులో కాస్తంత ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. పిజ్జా తయారు చేసుకోవడం ఏంటో బ్రహ్మ విద్య అనుకుంటారు, కానీ కాదండి, చాలా సింపుల్. ఇలా ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనము ఆయిల్ స్ప్రెడ్ చేసాం కదా, దానిపైన కాస్త పొడి పిండిని చల్లుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పిజ్జా బేస్ని తయారు చేసుకున్నాం కదా, ఆ బేస్ని ఇందులో పరుచుకుందాం. ఈ పిజ్జా బేస్ మీద ఎడ్జెస్లో ఇలా వేళ్ళతో కాస్త లోపలికి నొక్కుకుందాము. ఈ విధంగా అంతా నొక్కుకున్న తర్వాత ఫోర్క్తో మనము ఘాట్లు పెడదాం. ఇలా ఘాట్లు పెట్టడం ద్వారా ఎక్కువగా పిజ్జా పొంగకుండా ఉంటుంది, లేదంటే బన్నులాగా పొంగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనిపై పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసుకుందాం. పిజ్జా సాస్ అన్ని సూపర్ మార్కెట్లలో మీకు అవైలబుల్గా ఉంటుంది, లేదా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఆ రెసిపీ మరొక వీడియోలో నేను మీకు చూపిస్తాను. పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపై పన్నీర్ ముక్కల్ని పెట్టుకుందాం. పన్నీర్ ముక్కలను మనకి ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. దాని తర్వాత క్యాప్సికమ్, దాని తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని
పన్నీర్ ముక్కల్ని క్యాప్సికమ్ ముక్కల్ని ఏ విధంగా అయితే పరుచుకున్నామో సేమ్ యాస్టీస్గా అలాగే పెట్టుకుందాం. దాని తర్వాత టమాటో ముక్కలు, ఇలా వెజిటేబుల్ ముక్కలన్నీ పరుచుకున్న తర్వాత దీనిపై మనము చీజ్ని గ్రేట్ చేసుకుందాము. నేను ఇక్కడ మొజరెల్లా చీజ్ని వాడుతున్నాను. ఇలాంటి గ్రేటర్ సహాయంతో నేను గ్రేట్ చేస్తున్నాను. ఇలా సన్నగా గ్రేట్ చేసుకొని మొత్తం ఈవెన్గా పిజ్జాపై వేసేసుకుందాము. చీజ్ని వేసుకున్న తర్వాత దీనిపై ఆరిగానో వేసుకుందాం. ఆరిగానో మంచి ఫ్లేవర్ ఇస్తుంది పిజ్జాకు. దొరకకపోతే స్కిప్ చేయండి, ఇది అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ని చల్లుకుందాం. మనం స్పైసీగా ఇష్టపడతాం కదా, అందుకనే నేను దీనిపై చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు ప్రీ హీట్ కోసం నేను ముందుగా మందంగా ఉన్నటువంటి ఒక తవాని స్టవ్ పై ఉంచి హీట్ చేస్తున్నాను. ఇలా ఒక మూతను కవర్ చేసి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ప్రీ హీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ తవా ప్రీ హీట్ అయిపోయింది. మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పిజ్జాను 15 మినిట్స్ బేక్ చేసుకుందాము. మీ దగ్గర ఇలాంటి మందపాటి తవా లేకపోతే మామూలుగా కడాయి పెట్టుకొని కూడా బేక్ చేసుకోవచ్చు. మనం కేక్స్ ఏ విధంగా అయితే బేక్ చేసుకుంటామో సేమ్ అలాగే బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కవర్ చేసి 15 మినిట్స్ వదిలేద్దాం. మూత తీసి చెక్ చేసుకుందాము. పన్నీర్ చీజ్ పిజ్జా చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, చీజ్ కూడా చాలా చక్కగా మెల్ట్ అయిపోయింది. దాని తర్వాత బాగా బేక్ అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర పిజ్జా కట్టర్ లేదు కాబట్టి నేను నైఫ్నే యూస్ చేస్తూ కట్ చేస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిందండి. ఇంకేంటైతే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.